హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే మినప సున్నుండలు సింపుల్ మెథడ్‌లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇదివరకు రోజుల్లో అయితే గనక మినుములు వేపుకొని అలాగే తిరగలతో ఇసిరి మినప సున్నుండలు తయారు చేసేవారు. చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు కాలంలో అయితే కనుక అవేమి కుదరవు కనుక ఇప్పటి రోజుల్లో అంత టైం కూడా ఎవరికీ ఉండట్లేదు. కానీ పాతకాలం రుచిని గుర్తు చేసి మినప సున్నుండలు ఇప్పుడు కూడా మనం సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే గనక స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని, ఒక గ్లాసు వరకు మినపగుళ్ళు వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కలర్ మారిపోవాలి. కొంచెం ఎర్రగా రావాలన్నమాట. మనం మినపగుళ్ళు కాబట్టి మినుములైతే వేరే ఉంటుంది. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి వెయిట్‌లో వచ్చేసి ఒక 400 గ్రాముల వరకు ఉంటాయి. ఒక పెద్ద గ్లాస్‌తో తీసుకున్నాను. తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోకి వేసుకొని అదే గ్లాస్ తోటి ఒక పావు కప్పు వరకు పావు గ్లాసు పొట్టు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి నల్ల మినుములతో చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో మనం మినపప్పు వేయడం వల్ల అలాంటి టేస్టే వస్తుంది. ఇది కూడా ఆ ప్లేట్‌లోకి వేసేసుకొని మినుములు వేసుకున్న ప్లేట్‌లోకి ఇప్పుడు ఒక పావు గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. బియ్యం ఎందుకు వేయాలంటే కనుక బియ్యం వేయటం వల్ల నోట్లో చుట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఓన్లీ బియ్యం వేయకుండా చేస్తే గనక మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం రవ్వలా వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అంటుకోకుండా ఉంటుంది. పళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 చల్లారిపోయిన తర్వాత ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే గనక మనం మర పట్టించుకోవాలి. తక్కువైతే కనుక గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎంత పిండి అవ్విందో చూసుకొని జల్లించుకోవాలి. ముందు ఒక గ్లాస్ వేసి జల్లించుకున్నాం కదా! ఇప్పుడు రెండో గ్లాస్ ఫుల్‌గా అవ్వలేదు. గ్లాసు ముప్పావు గ్లాస్ అవ్విందన్నమాట. గ్లాసున్నరకి కొంచెం ఎక్కువ అవ్వింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తీసుకోవాలి. నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఈ బెల్లం పొడి ఇంట్లో తయారు చేసిందే మనవి ముందు వీడియోలో ఉంటుంది. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎలా సులభంగా తయారు చేసుకోవాలనేది. మొత్తం అంతా బెల్లం బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. కావాలంటే ఇలా కూడా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. బెల్లం పొడి కలిపేసుకుని నెయ్యి బాగా హీట్ చేసుకుని ముందు స్పూన్‌తో కలుపుకోవాలి. చేయి పెట్టకుండా కాలుతుంది కాబట్టి. ముందు ఒకసారి వేయకుండా ఒక 2 సార్లు కింద నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత పిండంతా అలా ఉంచేయకుండా ఒక పక్కకి నొక్కి పెట్టుకోవాలి. ఎందుకంటే కనుక గాలికి ఆరిపోతుంది. త్వరగా మనకి లడ్డూలా చుట్టడానికి రాదన్నమాట. నెయ్యి ఎక్కువ పడుతుంది. పిండి ఆరిపోక ముందే సున్నుండలా చుట్టేసుకోవాలి. అప్పుడే మనకి నెయ్యి తక్కువ పడుతుంది. అలాగే నున్నగా వస్తాయి. కొంచెం ఆరిపోయిందంటే కనుక పొడి పొడిగా వచ్చేస్తుంది. కొన్ని సున్నుండలు చేసేసరికి చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని మళ్ళీ సున్నుండలు చేసుకున్నట్లయితే గనక అన్నీ కూడా నున్నగా వస్తాయన్నమాట. అంతేనండి. మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్.